దురంధర్ మూవీని మర్చిపోతారు ఈ రియల్ లైఫ్ దురంధర్ స్టోరీస్ విన్నాక. నెంబర్ 1 రవీంద్ర కౌశిక్. ఇతను 1952లో ఒక ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీలో పుట్టారు. ఇతని థియేటర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ని చూసి R&AW ఇతన్ని రిక్రూట్ చేసుకుంది. 1973లో ఇతను ఇస్లామిక్ ని స్టడీ చేసి ఉర్దూని కూడా నేర్చుకున్నాడు. అలాగే పాకిస్తాన్ జాగ్రఫీ అండ్ కల్చర్ ని కూడా స్టడీ చేశాడు. 1975లో నబీ అహ్మద్ షకీర్ అనే నేమ్ తో పాకిస్తాన్ లోకి అడుగు పెట్టాడు. అలాగే కరాచీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీని తీసుకొని పాకిస్తాన్ ఆర్మీలోకి జాయిన్ అయిపోయి మేజర్ కూడా అయిపోయాడు. ఇతను పాకిస్తాన్ నుంచి ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో ఇండియాలో చాలా అటాక్స్ ని ప్రివెంట్ చేశారు. అలాగే ఇండియన్ మిలిటరీ ప్లానింగ్స్ అన్నిటిని చాలా బెటర్ గా చేసి థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ని సేవ్ చేశాడు. దానితో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఇతన్ని ది బ్లాక్ టైగర్ అని కోడ్ నేమ్ కూడా ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ రవీంద్ర కౌశిక్ 1983లో పాకిస్తాన్ కి దొరికిపోయాడు. అలాగే 2001లో పాకిస్తాన్ జైల్లోనే చనిపోయాడు. నెంబర్ 2 అజిత్ దోవల్. 1980s లో ఇతను 6 years మన దేశం కోసం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. అది కూడా ఒక బెగ్గర్ లాగా. పాకిస్తాన్ ఖాన్ రీసెర్చ్ ల్యాబ్ లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడుపుతుందని ఇండియాకి తెలిసింది. దానితో అజిత్ దోవల్ ఆ ల్యాబ్ లో వర్క్ చేస్తున్న సైంటిస్టులను బెగ్గర్ వేషం వేసుకుని ల్యాబ్ బయట గమనిస్తూ ఉండేవాడు. అందులో ఒక సైంటిస్టు బార్బర్ షాప్ కి వచ్చి హెయిర్ కటింగ్ చేపించుకున్నాడు. అజిత్ దోవల్ ప్లాన్ చేసి ఆ హెయిర్ ని కలెక్ట్ చేసుకుని మన ఇండియన్ ల్యాబ్స్ కి పంపించారు. ఇండియాలో ఆ హెయిర్ ని టెస్ట్ చేస్తే అందులో రేడియేషన్ అనేది ఉండింది. దానితో ఇండియా పాకిస్తాన్ వాళ్ళు నిజంగానే న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడుపుతున్నారని ఇండియా కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గ ప్రీ ప్లాన్ అనేది చేసుకుంది. అయితే అజిత్ దోవల్ గారు ఇప్పటికీ మన ఇండియాకి సీక్రెట్ గా వర్క్ చేస్తూనే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.